ఏమి సాధించారు మిత్రమా? ఎక్కడ మొదలై ఎలా ముగిసింది నీ ప్రస్థానం? చింతమడక సిద్దిపేటను దాటి సింగపూర్లు, స్విస్ బ్యాంకులంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్లీ మూలానికే కదా వచ్చింది. ఏవి ఆ మంగళ వాయిద్యాలు, ఏవి ఆ నీరాజనాలు, ఏవి ఆ రాజభోగాలు? మీ అడుగులకు మడుగులొత్తే మందమాగదులేరి, మీరేం చెప్పినా వహ్వాలు పలికి విదూషకులేమైరి. కళ్ల ముందే కూలిపోయిన స్వప్నాలు, కన్ను పొడుచుకున్నా కానరాని వెలుతురు. ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా? అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదూ అది నిన్ను మింగేస్తుందని. అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్లపాము లాంటి నోట్ల కట్టలపైకి నీకు మనసిలా పోయింది మిత్రమా? ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు. గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టు ఉంది. అధికారాంతమున చూడవలే అయ్యగారి లీలలు అన్నట్టుగా నీ మొహంలో ఆ మునుపటి కాంతులేది మిత్రమా? నేలకు పడిపోయిన మీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి తోడు కూడా లేక ఒంటరిగా తన్నాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా. అధికారం పోయి 100 రోజులు కాకముందే ఇన్నాళ్లు మీ చుట్టూ చేరిన భజన బృందం, మీతో లాభపడిన హితులు, సన్నిహితులు అని మీరనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకే ఎంతో వేదన కలిగింది. ఇక నువ్వెంత మనోవేదన అనుభవించి ఉంటావో మిత్రమా. ఇప్పుడేది ఆ హితులు, స్నేహితులు? కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తి పాస్తులను కూడా తిరిగివ్వడానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడడం, మరికొందరు వాడు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించటం, ఇది కాదా అసలైన జీవిత సత్యం? అధికారంలో ఉండి కూడబెట్టిన 1000 ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ స్వార్జితం 8 ఎకరాలే ఎంతో విలువగా తోయటం లేదా ఇప్పుడు? ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను, నా ముసల్ది మాత్రమే ఉన్నాం. నా 2 పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకే స్వార్థమూ లేదు, నాకే పదవులు వద్దు, నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుడిని చేశారు. దళితుణ్ణే ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్తే నమ్మిన ఆ బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా? ఈ దగాకు ఏం పేరు పెడతారు? వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు? స్వరాష్ట్రం కోసం, ఓ మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు, చావుని ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా? అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా? పౌర హక్కులు కనిపించలేదా? అంత నిరంకుశమేలా మిత్రమా? బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, పేకమేడ ఎన్నాళ్లు ఉంటుంది మిత్రమా? ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా. పురిరాజాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపిన లేళ్లు, దుప్పిలు, కుందేళ్ల మాటేమిటి మిత్రమా? మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు, పోగేసుకున్న సంపద ఏదీ మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా. మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు మిత్రమా? ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకొని భోగభాగ్యాల వెంట పరుగులెందుకు? జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైన రాళ్లతో సమానమే కదా. ఎత్తులు వేయటంలో, వ్యూహాలు రచించటంలో కనుచూపు మేర మీకు సరిజోడు అయిన నాయకుడున్నాడా? ఆ రాజనీతజ్ఞత, దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ల గుండెల్లో ఉండిపోయేవాళ్లు కదా. ఎందుకొచ్చిన మాయదారి సంపద? ఏం చేసుకోను? మీ ముందు తరాలను సోమరులను చేయటానికి కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో 1% కూడా మీ జీవిత కాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం? ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుణ్ణి మీరు సృష్టించుకోవడం, మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే. సైజు పెద్దదైనా అంగిల అలవాటు లేని అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే కాని అయ్యో అనేవాళ్లు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా. ఉద్యమంలో మీరు చేసిన బాసలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తూ ఉన్నాడు. గమనించారా? ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా? ఓటమి ఎప్పుడూ చివరి మజిలీ కాదు, అదెప్పుడూ తాత్కాలికమే. కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకొని మళ్లీ బయలుదేరిన చోటుకే రావాలి. మరి రాగలరా మీరు? ఇట్లు మీ ఉద్యమ సహచరుడు.